శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం వందామి గగనసదృశం త్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ నాస్తి భావాతి త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాయ బ్రహ్మ విద్యా శాస్త్రజ్ఞో ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహం అహం తదాత్మగత వ్యాసశంకరమధ్యమో స్మదాచార్యపర్యంతా వందే పరంపరా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురుగారు, సరేనండి. ఇప్పుడే జూమ్ లింక్ కూడా పంపించానండి గ్రూప్ లో వన్స్ అగైన్. ఓకే. రోజు పంపిస్తా ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు. తప్పకుండా చదువుతానండి. అయితే 10వ శ్లోకం పేజ్ 18 అండి. సోర్స్ ఫైల్ శ్రీకృష్ణానంద మఠం వారిది. ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితిలయం యాంతి బుద్బుదా ఇవ వారిణి. సృష్టిలో జీవుడు చూచే భౌతిక పదార్థములు, విషయములు, నామరూప క్రియాగుణములు, అహంకార మమకారాదులు, సుఖ దుఃఖాది ద్వంద్వములు అన్నీ జగత్తు అని చెప్పబడుతున్నది. ద్వంద్వాల సమాహారము జగత్. జనన మరణాలు, సుఖ దుఃఖాలు, పగలు రాత్రి, శోకం మోహాలు, ఆకలి దప్పికలు, ఇలా అనేక ద్వంద్వాలు మనకి జీవితంలో అనుభవస్తూ ఉంటాయి. ఈ ద్వంద్వానుభవానికి జగత్ అని. సాధారణంగా జగత్ అంటే ఎవరి జగత్తు వారికి జాయతే గచ్చతే ఇది జగత్. రాకడ పోకడ కలిగిన అది జగత్.
ద్వంద్వాలలో మానవునికి ఉన్న బలహీనత ఏంటి? ఒక దానిని కావాలంటాడు, ఒక దానిని వద్దంటాడు. అవి వస్తే రెండు వస్తాయి కానీ, పోతే రెండు పోతాయి కానీ, ఒకటి వచ్చి ఒకటి రాకుండా ఉండటం. బంధం ఎలా ఏర్పడిందయ్యా అంటే, ఈ ఒకదానిని కోరడం అనేటటువంటి అజ్ఞానం వలన ఏర్పడింది, అవిద్య వల్ల ఏర్పడింది. ద్వంద్వాలలో ఒకదానిని మాత్రం ఆశించి మరొక దానిని వద్దనటం అనేది అంట మానవుడికి మనోభూమికలో అజ్ఞానం ఆవరించింది. అద్దం మీద తుమ్ములాగా, గర్భస్థ శిశువు చుట్టూ మావిలాగా, నిప్పు మీద బూడిదలాగా మనోభూమికలో దాని చేతే దాని ఎందే తయారైనప్పటికీ అది దానినే కప్పివేసింది. అందువల్ల తాను స్వయముగా ఆత్మస్వరూపుడే స్వరూప జ్ఞాన దశలో అయి తనకు మాత్రము తాను దేహమే అయి ఉన్నాడనేటటువంటి స్ఫురణ ఎందు కాలం గడుపుతుంది. నిజానికి కాలగణన అంతా చేసేది మనసు. తెలియకి ఈ ద్వంద్వానుభవాలన్నీ కూడా ఆ కాల గణనలో అనుభూతమవుతుంది. ప్రతి వాళ్ళు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా పొద్దున్నైతే ఏం చేసావు నాన్న అని అడిగితే రికలెక్ట్ చేసుకుంటారు, రికగ్నైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. తన స్మృతి పథంలో నుంచి ఏ ఏ ద్వంద్వానుభవాలు ఎలా ఏర్పడ్డాయో అవి వ్యక్తీకరిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఆ ద్వంద్వానుభవాలలో ఏదీ తాను కాదు, సుఖము తాను కాదు, దుఃఖము తాను కాదు. స్వాత్మస్వరూప స్థితిలో నిత్యమైనటువంటి స్థితే ఉన్నది కానీ, సర్వగతమైన స్థితే ఉంది కానీ, ఈ వచ్చిపోయే అలల వెంట ద్వంద్వానుభవము లేదు. ఇక్కడ అలల యొక్క ఉపమానం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అవి ద్వంద్వానుభవాలు. ఒక అల వస్తే ఇంకొక అల రాకూడదంటే రాకుండా ఎలా ఉండదు. ఒక అల ఇలాగే రావాలి, ఒక అల అలాగే రావాలి అని అనుకున్నంత మాత్రాన ఎలా రావడం లేదు. నీవు అనుకోవడాన్ని బట్టి అది ఎలా ఆధారపడి లేదు. అలాగే మానవ జీవితంలో ఏర్పడేటటువంటి ద్వంద్వానుభవాలన్నీ కూడా ఒకదానిని అనుసరించి మరొకటి, ఒకటి దానిని ఆశ్రయించి మరొకటి, తత్కాలవత్ మాత్రమే కనపడేటటువంటి అనుభూతమయ్యేటటువంటి ద్వంద్వం. నీ చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు బాగా రాత్రంతా ఏడ్చేవాడు నాయన అని తల్లి అమ్మమ్మ నాయనమ్మ చెప్పారనుకో. ఈ పిల్లవాడు ఎంత వెనక్కి వెళ్ళి రికలెక్ట్ చేసిన తాను శైశవావస్థలో మొదటిసారి పుట్టినటువంటి మొదటి రోజులలో, మొదటి 10 రోజులలో మరి ఎందుకు ఏడ్చాడు రాత్రంతా అంటే ఆ పిల్లవాడికి ఏంటి, కార్యం జరగలేదా అంటే జరిగింది. ఎందుకు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం ఆ పిల్లవాడికి తెలియదు, ఈ పెంచిన వాళ్ళకి తెలియదు. అలా జాగ్రత్తగా గమనిస్తే కార్యకారణ సంబంధం అంతటా ఉన్నప్పటికీ మనకు వ్యక్తంగా తోచే వరకు మనం తెలుసుకోలేము. కాబట్టి నీ అంతఃకరణం పరిమితమైనటువంటి పరిమితి, విశాలమైనటువంటి సర్వకారణాన్ని తెలుసుకోగలిగేటువంటి పరిమితి కాదు. ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సర్వకారణం. కారణ స్థితిలో ఉన్నటువంటి స్థాయి భేదాలను తెలుసుకోవాలి అంటే చైతన్య స్థితిలో వికాసం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే కారణ స్థితిని తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. కార్యస్థితిలో మాత్రమే తెలుసుకోగలిగే శక్తి
అంతఃకరణానికి పనిముట్టుకున్నాను. అది నిజంగా తెలుసుకోవడం లేదు. చైతన్య సహాయం చేత తెలియ చెప్పడానికి ఉపయోగపడే పనిముట్టుగా కళ్ళజోడు అనే ఉపయోగం. కళ్ళజోడు స్వయంగా ఎలా చూడలేదు. కళ్ళు కూడా ఎలా స్వయంగా చూడలేదు. ఈ శరీరం కూడా ఎలా స్వయంగా పని చేయజాలదు చైతన్య సహాయం లేక. జాగ్రత్తగా మనం ఈ శరీరంలో ఉండి గుర్తు, ఇంట్లోనే ఉండి ఇంటికి మనం తాదాత్మ్యం చెందదు, అంటుకోకుండా ఎలా దూరంగా ఉండగలుగుతున్నాము, అలా ఈ శరీరం అనే ఇంటిలో ఉండి శరీరానికి అతుక్కోకుండా ఉండాలి, అంటుకోకుండా ఉండాలి. అలా ఒక అడుగు దూరం జరగడానికి చేసేటటువంటి ప్రయత్నం పేరు ధ్యానం. నీలో నీవే ఒక అడుగు దూరం జరగాలి. ఒక అడుగు అంటే నాకు ప్రమాణం, ఇది కొలత కాదని. ఒక అడుగు దూరంగా ఉంటే అంటుకోకుండా ఉంటుంది. కొద్దిగా దూరం ఉన్నాను ఏ అంశంలో అయినా సరే, ఏ అనుభూతిలో అయినా సరే, ఏ అనుభవంలో అయినా సరే, జ్ఞానము ధ్యేయము ధ్యాత అనే త్రిపుటిలో కానీ, జ్ఞానం జ్ఞేయము జ్ఞాత అనే త్రిపుటి వేటిలో అయినా సరే ఎప్పుడు కొద్ది దూరం ఉండాలి. ఏ మానవ సంబంధాలలో తన శరీరమునందు తానే అంతర్ముఖమునందైనా సరే తాను జాగ్రత్తగా దూరంగా ఉంటాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించడం కోసం చేసే ప్రయత్నమే ధ్యానం. దీనికి సదాచారం చాలా ముఖ్యం. సదాచారం లేని వాళ్ళు ఎంతగా అంతర్ముఖ సాధనలు చేసినప్పటికీ వాటి ఫలితాలు తక్కువ. సత్వగుణ ప్రభావం ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఆ రాజసిక తామసిక లక్షణాలలో నుంచి బయటపడలేకపోవడం, వారిని వారు సరిదిద్దుకోలేకపోవడం, మార్పు చెందించుకోలేకపోవడం వల్ల దైవీ స్థితిని గుర్తించేటటువంటి సామర్థ్యాన్ని పొందలేదు. మనలో అహం 3 స్థాయి భేదాలలో, నేను దేహమే, నేను శరీరమే, ఇది ఒక స్థాయి, ఇది అహంకారం. రెండో స్థాయి నేను ఈశ్వరుడను, ఇది దివ్యాహం, ఈ ప్రకృతికి సాక్షి, పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టి మొత్తానికి కారణస్థితి ఉన్న సాక్షి. మూడవ అహం ఉంది, అది ఏంటంటే నేను ఆత్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడు. ఇది నిజాహం, శుద్ధోహం, బుద్ధోహం, నిత్యోహం, కేవలోహం, పరోస్మ్యహం. ఈ రకమైనటువంటి కైవల్య మార్గంలో ప్రవేశించడానికి ఈ చివరి లక్షణం, స్వరూప జ్ఞాన లక్షణమైనటువంటి నేను ఆత్మస్వరూపుడు, నేను బుద్ధస్వరూపుడు, నేను శుద్ధస్వరూపుడు, నేను నిత్యస్వరూపుడు, నేను కేవల స్వరూపుడు, నేను పరుడను, నేను పరాత్పరుడను, నేను లేనివాడను. ఇవి ఆఖరి మాట. ఈ నిర్ణయ క్రమాన్ని పొందటానికి ఈ చిట్ట చివరి మనకు దీనికి నిజాహమని, సత్య నేనని. కిందవి శాంతం అహంకారమేమో మిథ్యా నేను, అంటే ఉన్నది స్థాణువు అయితే పురుషుడుగా భ్రమించాలి, ఉన్నది స్థాణువు అయితే తామసిక లక్షణం కలిగినప్పుడు భూతంగా భ్రమించడం, తాడును పాముగా భ్రమించడం, భీతిని పొందడం, ఇదంతా వగైరాలు ద్వంద్వానుభవం అంతా కూడా ఈ అహంకార సదృశమైన నేనే కర్తను అని బలంగా, నేను కర్తను కాదు ఈశ్వరుడే కర్త అనే సత్వగుణం సాత్వికమైనటువంటి జీవనంతో
జీవించేటటువంటి వారికి నేను స్థానంలో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించగలిగేటటువంటి, ప్రమేయముగా పెట్టగలిగేటటువంటి ప్రమాతగా తాను ఉండకుండా ఈశ్వర స్థానంలో ఉండి కర్తవ్య నిర్వహణ, ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఏదయ్యా, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించుట, తన లక్ష్యం కొరకు తాను జీవించుట. పని కోసం పుట్టలేదు, ఫలితం కోసం అసలు పుట్టలేదు. ఈ సత్యాన్ని తొందరగా గ్రహించాలి. మానవులందరూ కూడా ప్రతి పనిని కూడా పని ఫలితం అనేటటువంటి చక్రబంధంలో ఇమిడిపోయినటువంటి పద్ధతిలో చేస్తుంది. చూడండి, టైం అసలు గడవటం లేదండి అన్న రోజులు చాలా కనబడతాయి. ఏంటోనండి టైం గడవటం లేదండి, పొద్దున్నే లేచాను, ఇంత చూసినా కానీ ఇంకా 7 అయింది, ఇంకా 8 అయింది, ఇంకా 10 అయింది. ఇట్లా టైం చూసుకుంటూ బాధపడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి టైం గడవడం కష్టం. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు. అహంకార స్థితి ఎందు ఉన్నప్పుడు టైం గడవడమే కష్టం. ఎందుకని? ఫ్రీ విల్ చైతన్యం ఏదైతే ఉందో అది మేల్కొని లేదు, శరీరగతంగా ఉన్నది. ఈ శరీరగతమే ఎప్పుడు ఏం చెప్తుంది? ఏదన్నా పని చేయి, లేకపోతే పడుకో అని చెప్తుంది. ఇంతే దీనికి ఉన్నటువంటి. అయితే పని చేయడం, లేదా పడుకో. ఇలా జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళకి టైం అనేది గడవడం. ఏమంటే 6 నెలలు ఇంట్లో ఉండి ఏం చేశారండి మీరు అని అడుగుతారు. 6 నెలల, 3 నెలల, 5 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల ఎవరికి గుర్తు అసలు. ఎప్పుడు దివ్యాహంగా ఉన్నాడు. ఎప్పుడైతే దివ్యాహంగా ఉన్నాడో శరీర భావంలో లేడు. ఇప్పుడు తన ఈశ్వర స్థితిలో ఉన్నాడు, దైవీ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితి యందు తాను సహజంగా శరీరంలో ఉండి శరీరిగా ఉన్నాడు. ఈ శరీరీ లక్షణంలో సగుణ సాకార లక్షణం ఉంది. దీంట్లోనే నిర్గుణ నిరాకార లక్షణం ఉంది శరీరిలో. అది స్వరూప జ్ఞానం. సో ఆత్మనిష్ఠుడై ఉన్నవాడికి ఏ ద్వంద్వాలు లేవు. పగలు లేదు, రాత్రి లేదు, మేలుకోవడం లేదు, నిద్రపోవడం, లేచాడా, పడుకున్నాడా, తిన్నాడా, ఏ కర్తవ్యం చేశాడా, చేయలేదా, ఏ భారం తనకుందా లేదా, వీటితో పని లేదా. ఉండుట, స్వరూప జ్ఞాన నిష్ఠుడై ఉండుట అన్న స్థితిలో ఏ వ్యవహారం చేసినా సమాజ నిష్ఠ నుంచే చేస్తాడు. అతడికి అవ్యవహారి అన్న స్థితిలో భంగం ఉండదు. అలా ఎవడైతే సర్వ వ్యవహారమును సమాజనిష్ఠుడై చేస్తాడు, సర్వ వ్యవహారమును తురీయనిష్ఠుడై చేస్తాడు, వాడు ఆత్మనిష్ఠుడు. వాడికి మేలుకున్నాడని ఈ పని చేశాడని, నిద్రపోయాడని ఈ పని మానేసాడని, ఈ దేశంలో, ఈ కాలంలో, ఈ ప్రాంతంలో, ఈ సమయంలో ఇలా చేశాను అనేటటువంటి కర్త అనే అహం లేదు. జాగ్రత్తగా గమనిస్తే ఈ రీతిగా శుద్ధోహంగా మొట్టమొదట ఉండాలి. ఇది శరీరి. ఈ స్థాయి నుంచి కైవల్య మార్గానికి అధికారిత్వం పొందుతుంది. సముద్ర స్నానానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అలలు ఎప్పుడు ఆగితే నేను అప్పుడు చేస్తానండి అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒడ్డు మీద. అలా ఎంతకాలం ఎదురు చూసినా కానీ అలలు ఆగుతాయా? ఆగవు కదా. కాబట్టి మానవులంతా ఏమనుకుంటూ ఉంటారంటే ఈ ద్వంద్వానుభవాలు అనేటువంటి అలలు ఆగిపోయినప్పుడు నేను సాధన చేస్తానండి, నేను జ్ఞానాన్ని పొందుతానండి అని అనుకుంటూ ఉంటాను. కానీ అది ఎప్పటికీ జరిగే పని కాదు. ఈ లోపల ఆయుర్దాయం పూర్తయిపోయి జన్మాంతరం, దేహాంతర ప్రాప్తి జరిగింది. నీకు సహజమైనటువంటి జ్ఞానం మాత్రమే దేహాంతర ప్రాప్తిలో లభిస్తుంది. సహజం కానటువంటి, అసహజమై ఉన్నటువంటి, అపరిపక్వమై ఉన్నటువంటి ఏదైనా సరే, అంటే సాధన స్థితిలోనే గనక ఆగిపోయినటువంటిది ఏదైనా ఉంటే అది ఈ దేహంతోనే వదిలేస్తుంది. అజ్ఞానాన్ని ఎలా మోసుకెళ్తుందో జ్ఞానాన్ని కూడా అలాగే మోసుకెళ్తుంది సూక్ష్మ శరీరం.
జాగ్రత్తగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నమాట. తమను తాము గుర్తెరగాలన్నమాట. ఎంతకాలం ఈ దుఃఖ భారాన్ని, ఈ ద్వంద్వానుభవాన్ని ఇలా మోస్తూ తిరుగుతారు? జ్ఞాన వైరాగ్యాలను తెలుసుకోకుండా మానవోపాధిని వృధా చేస్తావు అనేటటువంటి నిర్ణయాత్మకమైన బోధని అందిస్తున్నారు సముద్రము అలలు అనేటటువంటి ఉపమానం. చదవండి. అవన్నీ పుట్టి మార్పులు చెంది క్షీణించి నశించేవి. షడ్వికారములు, 6 వికారములు పొందేదంతా కూడా జీవభావమే. ఈ జగత్తంతా పుట్టుక స్థితి లయములలో సృష్టి యొక్క సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల రూపములే. మీ ఇంట్లో కరెంటుతో బల్బు వెలిగించారు. ఈ ప్రకాశం సూర్యప్రకాశం కంటే భిన్నమండి అన్నారు. ఈ ప్రకాశం వేరేనండి అంటారు. సూర్యప్రకాశం కంటే భిన్నమైన ప్రకాశం సూర్యుని వలన ఏర్పడిన సృష్టిలో ఎలా ఏర్పడుతుంది అనేటటువంటి విచారణ జ్ఞానం లేదనమాట. చంద్రప్రకాశం వేరేనండి, చంద్రుడు వేరుగా కనబడుతున్నాడు కదా, సూర్యుడు వేరుగా కనబడుతున్నాడు కదా అన్నాడు అనుకోండి. ఇప్పుడు అతన్ని ఏమంటావు? విచారణ జ్ఞానం లేదు. కళ్ళకు కనబడుతున్న చంద్రుడు సూర్యప్రకాశ ప్రతిఫలనం. ఈ ప్రతిఫలించే ప్రతిబింబ ప్రకాశమును వేరుగా తలచడమే భ్రాంతి. ఈ వికారిత్వం. క్షీణచంద్రుడు పాడ్యమి నాడు ఒకలాగా ఉంటాడు, పౌర్ణమి నాడు ఒకలాగా ఉంటాడు, అమావాస్య నాడు మరొకలాగా ఉంటాడు. నిజానికి చంద్రుడు ఏమన్నా మారాడా, పెట్టాడా? చంద్రుడు ఏం మారలే, ఏదో నీడ పడుతూ ఉంది. నీడ పడని ప్రాంతంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. నీడ పడ్డప్పుడు ఆ ప్రకాశం పడకుండా పోయింది. నిజానికి చంద్రుడు క్షీణించలేదు, వృద్ధి చెందలేదు. కానీ చంద్రప్రకాశంలో భేదం కనబడుతోంది. కళ్ళకు కనబడుతోంది కదా అని యథాతథంగా విచారణ చేయకుండా స్వీకరించడం అజ్ఞానం. ఇంద్రియములు, ఇంద్రియార్థములు పనిచేయడం సహజం. కానీ బౌద్ధికమైన, బుద్ధిగతమైన విచారణ ఎప్పుడు స్వానుభవం, స్వరూప జ్ఞాన నిర్ణయంగా ఉండాలి, సాక్షిత్వ నిర్ణయంగా ఉండాలి, సర్వగతంగా ఉండాలి, అప్రమేయంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిరాకారంగా ఉండాలి, నిర్వికారంగా ఉండాలి, నిర్విచారంగా ఉండాలి. ఈ లక్షణాలతో నువ్వు లక్ష్యస్థితిలో నిలకడ చెందడానికి బుద్ధి సహాయం. అంతేగాని బుద్ధి దగ్గర ఆగిపోకూడదు. చాలా మంది బుద్ధి దగ్గర ఆగిపోయినటువంటి సాధకులు ఉంటారు. వీళ్ళు ఎప్పటికీ సాక్షి సాధనని పొందలేదు, అసాక్షిత్వ స్థితిని చేరలేదు. కానీ శాంతంగానే ఉంటారు, సుఖంగానే ఉంటారు, జ్ఞానంతో ఉంటారు. పోలిస్తే ఇతరులతో పోలిస్తే సుఖ జ్ఞానాభిలాషల చేత బంధించడం. సాత్వికం కూడా కర్మే, కర్మఫలం తప్పరకరం. జాగ్రత్తగా స్వాత్మ ప్రకాశ స్థితి ఎందు, బింబ ప్రకాశ స్థితి ఎందు, స్వప్రకాశ స్థితి ఎందు మేలుకోవాలి. చదువు. సృష్టిలో ఈ లక్షణముల కంటే అన్యమైనది లేదు. ఈ విధంగా జగత్తుకు సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు ఉపాదానం. అది కొండకు మట్టి ఉపాదానం అని ఎలా మనం భౌతికంగా చూసి నిర్ణయించాము, అలాగే పంచభూతాత్మకమైనటువంటి సృష్టికి సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే 5 లక్షణాలు ఉపాదాన కారణం. అది ఏ వస్తువులో పదార్థగతంగా చూసినా అంతే, శక్తిగతంగా చూసినా అంతే, శూన్య స్థితి అని చూసినా కూడా అంతే, ఏం మారదు. ఈ 5 లక్షణాలు ఈ 3 స్థాయిలో. అందువల్ల జాగ్రత్తగా
ఉపాదాన కారణం, ఈ జగత్తుకు ఉపాదాన కారణాన్ని గుర్తించి ఆకార భేదం చేత ఏర్పడేటటువంటి, అవకాశ భేదం చేత ఏర్పడేటటువంటి నామ రూప క్రియ గుణ నటన, ఈ 5 లక్షణాలని నిరసించాలి. మనం రోజువారీ వ్యవహార దశలో ఆయా భావముల యందు తగులుకుంటున్నాం. నామం అనేది ఒక భావన, రూపం, నామం, రూపం, క్రియ, గుణం, నటన, ఈ 5 అంశాలలో తగులుకుంటున్నాం. అందువల్ల మనలో చిత్త వృత్తులు అనేవి కోకొల్లలుగా ఏర్పడుతుంది. అందువల్ల సంస్కారములు బలవత్తరంగా ఏర్పడుతుంది, గుణం బలవత్తరంగా ఏర్పడుతుంది. ప్రతి వ్యవహారంలో నామ రూప క్రియ గుణ నటనలు అప్రధానమని, సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము సత్యమని, ప్రధానమని గుర్తించి అప్రధానమైన వాటిని నిరసించాలి. లక్షణత్రయాన్ని ఇందులో ఇమిడ్చి బోధిస్తున్నారు. ఒకటి ఏంటి లక్షణత్రయంలో? జహల్ లక్షణం, 2 అజహల్ లక్షణం, 3 జహద జహల్ లక్షణం. అంటే అర్థం ఏంటి? నీకు అందుబాటులో ఉన్నటువంటి వాటిలో ఏది ప్రధానమో గుర్తించడం జహల్ లక్షణం, ఏది అప్రధానమో గుర్తించడం అజహల్ లక్షణం. భాగత్యాగ నిర్ణయం ద్వారా ప్రధానమును స్వీకరించి అప్రధానమును విడుచుట, ఇది జహద జహల్ లక్షణం. శాస్త్రీయంగా బోధిస్తే ఈ లక్షణత్రయం విస్తారంగా కనబడుతుంది. వేదాంత పంచదశలో అన్ని లక్షణత్రయంతోనే బోధించబడతాయి. పరమహంస వద్దకు వెళ్ళి, అయ్యా లక్షణత్రయం గురించి మీరేమంటారు అన్నారు. ఇక్కడ ఎదురుకుండా ఒక మామిడి పండు ఉంటే ఆ మామిడి పండు వారి చేతిలో పెట్టారు. ఈశ్వర ప్రసాదం, పరమహంస ప్రసాదం అని చక్కగా భుజించి పైన తొక్క తీసివేశారు. చక్కగా లోపల ఉన్న విత్తనాన్ని కూడా, ట్యాంకను కూడా తీసిపట్టేశారు. ఇదే నాయన లక్షణత్రయం అన్నారు పరమహంస. అంటే అర్థం ఏంటి? నీలో ఉన్న సహజ జ్ఞానం పనిచేసింది కదా. పైన తొక్క తీసివేయాలని, లోపల ఉన్న టెంక పారవేయాలని, మధ్యలో ఉన్న మధురమైనటువంటి రసాన్ని మాత్రమే తీసుకోవాలని ఎవరు బోధించారు నీకు? ఇప్పుడు సహజ జ్ఞానమే నీకు అలా తెలియజేస్తుంది. అదే నీవు ఒక జంతువుకి ఇచ్చినట్టయితే అది తొక్కతో సహజనేస్తుంది. కొన్ని జంతువులు ఉన్నాయి వివేకం కలిగినటువంటివి. అంటే కోతి ఉందనుకోండి, మీరు అరటి పండిస్తే ఆ తోలు వలిచేస్తుంది, తిని లోపల ఉన్న పండు తిని ఆ తోలు పారేస్తుంది. దానికి ఆ తెలివి ఉంది. ఇట్లా అది సహజ జ్ఞానం. అలాగే నీలో అభ్యాసవశాత్తు నువ్వు తెచ్చుకున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ లక్షణత్రయాన్ని వాడాలి ఎప్పటికప్పుడు. అన్ని ఆశ్రమ ధర్మాలలో కూడా ఈ లక్షణత్రయం బోధించబడుతుంది. గృహస్థ ఆశ్రమంలో కూడా నీ లక్ష్యం ఎప్పుడు బ్రహ్మజ్ఞానమే అయింది. బ్రహ్మచర్యంలో కూడా నీ లక్ష్యం బ్రహ్మజ్ఞానమే అయింది. వానప్రస్థంలో కూడా నీ లక్ష్యం బ్రహ్మజ్ఞానమే అయింది. సన్యాసంలో నీ సహజ జ్ఞానమే బ్రహ్మజ్ఞానమే. అత్యాశ్రమిగా ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మనిష్ఠుడుగానే ఉన్నావు. అసలు రెండవది లేనే లేదు. జాగ్రత్తగా మరి ఈ రీతిగా గమనించి నీ లక్ష్య స్థితి ఎందు నిలకడ చెంది ఉండటమే లక్షణత్రయం. ఈ లక్షణత్రయాన్ని నిజ జీవితంలో వాడేటటువంటి వాళ్ళెవరో వాళ్ళు జ్ఞాన మార్గ సాధకులు. విచారణ విచారణ అని అంటూ ఉంటారండి. ఏమిటి విచారణ? ఈ లక్షణత్రయపూర్వకమైన విచారణ. ఏది ప్రధానం, ఏది అప్రధానం, భాగత్యాగం, అవసరమైన దాన్ని ఉంచుట, అనవసరమైన దాన్ని వదలుట. అన్నింటినీ అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదని వదిలేసి బ్రహ్మనిష్ఠుడై ఉండడం అత్యాశ్రమి. స్వరూప జ్ఞాననిష్ఠుడై ఉండడం అత్యాశ్రమి. నైతి నైతి నైతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ వెళ్ళిపోతుంది. చదువు. ఈ లక్షణములే నిండి ఉన్న అధిష్టాన రూపం. ఈ ఆధ్యాత్మిక లక్షణములనే ఆధారం చేసుకుని జగత్తుకు పుట్టుక స్థితి లయములు ఉన్నవి కనుక
ఆధ్యాత్మిక లక్షణములు జగత్తుకు అఖిలాధారమై ఉన్నవి. ఏమండి ఆధ్యాత్మికం అంటే ఏమిటండి? సరైన నిర్వచనం ఇచ్చారు. ఆధ్యాత్మికం ఏమంటే మేము ఆధ్యాత్మికంగా జీవిస్తామండి. అబ్బో మా అబ్బాయి, మా పిల్లలు, మా మనవాళ్ళు అందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటారండి అని ఈ మాటలు కలియుగంలో వింటూ ఉంటాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటండి అని అడిగేవారు. అబ్బో పొద్దున్న లేవగానే పూజలేనండి బాబు, పొద్దున్న లేవగానే అదేనండి బాబు, పొద్దున్న లేవగానే ఇదేనండి బాబు అని ఏవో క్రియా కార్యక్రమాల గురించి చెప్తాం. పొద్దున్న లేవగానే గుడికి వెళ్ళిపోయాడు బాబు, కొద్ది ఏమిటో వాడికి చిన్నప్పటి నుంచే అంత భక్తి అండి బాబు, ఎవరు నేర్పారో కానీ వాడు చెడగొట్టేశారండి బాబు, సరిగ్గా ప్రపంచంలో పనిచేయనివ్వకుండా. వాడికున్న తెలివితేటలన్నీ వృధా అయిపోయినాయండి బాబు. ఇలా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు తామసిక జనులు. జన్మ సంస్కారం చేత ఈశ్వర భక్తి కుదిరింది కదా అని వాడు సంతోషించాడు. వాడు పనికి రాకుండా పోయాడు అనుకుంటూ ఉంటాడు. వాడు స్వరూప జ్ఞానానికి ఎదిగేటటువంటి బాటలో ఉన్నాడని తెలుసుకోలేదు. అలాగే కేవలం నిష్క్రియాపరంగా ఉన్నంత మాత్రాన సమాజనిష్ఠుడు కాడు, నిష్క్రియాపరంగా ఉన్నంత మాత్రాన స్వరూప జ్ఞాననిష్ఠుడు కాదు. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఈ సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే 5 లక్షణాలకు అధ్యాత్మము అని పేరు. ఈ 5 లక్షణాలతో జీవించడమే ఆధ్యాత్మిక జీవనం. ఈ 5టికి భిన్నమైనటువంటివి మనం చెప్తూనే ఉన్నాం ప్రారంభం నుంచి కూడా. ఆ జీవభావ లక్షణాలన్నింటినీ అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాత్మకమైన విషయ పంచకం, వికారము, విచారము లాంటి లక్షణాలతో జీవించడం. నిర్వికారంగా ఉండాలి, వికారంగా ఉండాలి. నిర్విచారంగా ఉండాలి, విచారంతో ఉండదు. నిరామయంగా ఉండాలి, అన్నింటికి అన్ని విషయాలకు ఆశ్రయంగా ఉండదు. ఇలా జాగ్రత్తగా జీవభావాన్ని వదిలేసి ఆత్మభావంలో ఉండాలి. ఈ అభ్యాసాన్ని విచారణాపూర్వకంగా ఎవరైతే లక్షణత్రయంతో విచారణ చేసి నిర్ణయాన్ని పొంది స్వరూప జ్ఞాన నిష్ఠలో ఉంటారో వారు అధ్యాత్మ జీవనాన్ని జీవిస్తున్నారు. ఆత్మభావం బైబిల్ కూడా ఉంటుంది. ఆత్మానుసార యేసు ప్రభు చెప్పాడు, అందరికీ చెప్పిన ఒకే ఒక సందేశం, ఏకవాక్య సందేశం అంటారు. ఆత్మానుసార జీవనము జీవించువాడే విశ్వాసి. స్ట్రైట్. అందువల్ల చాలా గొప్ప వాక్యం అండి. వారి ఉపదేశాలలో గొప్ప వాక్యం ఏంటంటే ఆత్మానుసార జీవనము జీవించువాడే విశ్వాసి. మానవుడే ఎప్పుడు అవిశ్వాసిగా ఉంటాడు. ట్రస్ట్ ఉండదు, సందేహం, అంతా సందేహమే. వాడేం చేస్తాడో వీడేం చేస్తాడు, వాడేం చేస్తాడో వీడు, నేను ఎక్కడ మోసపోతానో నేను. ఇట్లా అవిశ్వాసిగా ఉన్నటువంటి వాడు భిన్నము, చిన్నము, ఖిన్నము ఈ 3 లక్షణాలు ఉంటాయి. దేహాత్మ భావంలో 3 ఉంటాయని చెప్తారు పెద్దలు. భిన్నము, చిన్నము, ఖిన్నము. నేను వేరే అని మొదలు పెడతాడు. అవగానే ఏమయ్యాడు? ఏకం అనేకం అయ్యాడు. భిన్నం కాస్త చిన్నం అయ్యాడు. చిన్నం అయ్యేటప్పటికి ఏమైంది? 10 మంది చేత బాధించాడు. ఒక గోశాలకు వెళ్ళాం, ఒక వృషభాన్ని చూశాం. ఆ వృషభాన్ని చూస్తే చాలా చాలా శక్తివంతమైనటువంటి, అక్కడ చూస్తే అది గానుగ జుట్టు తిరుగుతుంది. గానుగ జుట్టు తిప్పడానికి మానవుడు తెలివితేటలు వాడాడు. ఏంటంటే ఒక చిన్న గుప్పెడు గడ్డి, అది ఎంత ప్రయత్నించినా కళ్ళకు మాత్రమే కనబడుతూ నోటికి అందకుండా ఉండేది దూరంలో పడ్డ. ఆ గడ్డిని అందుకోవడం కోసం తిరుగుతుంది. అది తిరుగుతూనే ఉంటుంది అంతే. ఈ తిరగడం వృధా పోనివ్వకుండా దానికి గానుగను కడతాడు. ఆ గానుగను మోసుకుంటూ తిరుగుతుంది. గానుగ ఎద్దు అంటారు. అది ఏమన్నా పోయిన అటు ఇటు పరిగెడుతుందా? ఏం పరిగెడదు, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఒకే చక్ర భ్రమణంలో తిరుగుతుంది. దాని ప్రయత్నం అంతా ఒకటే, జీవితకాల ప్రయత్నం. గానుగ ఎద్దుని దేనికి వాడరండి, దానికే వాడతారు. మళ్ళీ వ్యవసాయానికి వాడతారు. నేను దాన్ని వేరే పని చెప్తే దాన్ని తెలివితేటలు పెరిగిపోతాయి. అబ్బో ప్రపంచం వేరే ఉందని తెలిసిపోతుంది. అందుకని దాన్ని గానుగెద్దుగానే వాడతాడు. అది ఎప్పుడు జీవితం అంతా ఆ గుప్పెడు గడ్డిని అందుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది.
అది ఎప్పటికీ అందదు, ఇది తిరగడం ఆగదు. ఈ లక్షణాన్ని వాడుకుని నువ్వులు గానుగా నూనె గానుగా తిప్పుతూ ఉంటాడు. దాంట్లో ఇతనికి కావాల్సిన పని ఇది. మనకి ప్రాచీనమైనటువంటి పూర్వకాలపు గ్రామాలలో ఇది కనబడుతుంది. దీని నుంచి పాఠం నేర్చుకుని అయినా అనేవాళ్ళు మహానుభావులు, పెద్దలు, గురువులు అన్నమాట. కానీ అంటే దాన్ని ఎప్పుడు నిరంతరాయంగా దోమలు కుడుతూనే ఉంటాయి. అయినా సరే మానవుడిని కూడా అంతే, నిరంతరాయంగా పుట్టిన మొదలు పోయే వరకు అనేక రోగగ్రస్తమైనటువంటి క్రిమికారకమైనటువంటి క్రిమి కీటకాదుల చేత బాధించబడుతూ అది భౌతిక తాపాన్ని పొందుతూనే ఉంటాడు అనేక రోగాల ద్వారా. ఆ వృషభాన్ని ఎలా దోమలు కుడుతున్నాయో అలాగా అవి ఎప్పుడు గుసురుతూనే ఉంటాయి, కుడుతూనే ఉంటాయి, అది దులుపుకుంటూనే ఉంటుంది, మామూలే తిరుగుతూనే ఉంటుంది. ఈగలు దోమలు ముసురుతూనే ఉంటాయి, కుడుతూనే ఉంటాయి, ఏమీ చెల్లించదు, తన పని దాన్ని చేసుకుపోతూనే ఉంటుంది. ఏమిటి దాని మీద అంటే గానిగెద్దులాగా తిరగదు. ఇట్లా మానవుడు ఆ జీవభావంతో అలా ప్రవర్తిస్తున్నాడు, చక్రభ్రమణంలో ప్రవర్తిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించి సత్యము, జ్ఞానము, ప్రకాశము, చైతన్యము, ఆనందం అని 5 లక్షణాలను స్పష్టంగా లక్షణత్రయంతో విచారణ మార్గంలో పట్టుకోవాలి. ఆత్మ విచారణ అంటే అర్థం ఏంటండి అంటే లక్షణత్రయంతో సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము అనేటటువంటి అధ్యాత్మ లక్షణాలను దేని చేతైతే ఈ సృష్టి స్థితి లయములు నడుపబడుతున్నాయో ఆ లక్షణాలను విచారణ ద్వారా గుర్తించి నిర్ణయించుట, తదనుగుణ్యమైనటువంటి ఆ నిర్ణయాత్మక స్థితి యందు జీవించుట. అప్పుడు ఈ శరీరం నువ్వు కాదు. శరీర దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతం నువ్వు కాదు. చదువు. సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు పరమమైన రూపం, జగత్తు అశాశ్వత రూపం. జీవుడు జగత్తును జగద్రూపంగా చూచిన ఆధ్యాత్మిక లక్షణములు జగత్తును సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములుగానే పరమ రూపంగానే శాసిస్తున్నవి. అంటే స్వీట్ షాప్కి వెళ్ళాము, అన్ని స్వీట్లలో ఉన్న మధురం అనే లక్షణం ఒకటే. అది మైసూర్ పాక్ కావచ్చు, లడ్డు కావచ్చు, జాంగ్రీ కావచ్చు, బాదుషా కావచ్చు, జిలేబీ కావచ్చు, గులాబ్ జామ్ కావచ్చు, పేర్లు వేరే అంతే, కానీ మధురం అనే లక్షణం ఒకటే. చదవండి. అవే నియమిస్తున్నవి పుట్టుక స్థితి లయ దశలలో. అందుకే జగత్తుకు సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు పరమేశ్వర రూపం. అది ఇది బాగా గుర్తుపట్టుకోవాలండి. జగత్తుని ద్వంద్వాల రూపంలో అనుభవించే ప్రతివారు, తాదాత్మ్యత కలిగినటువంటి ప్రతివారు జీవులే. అది భిన్న భిన్న రీతులలో, భిన్న భిన్న అవస్థలలో, భిన్న భిన్నమైనటువంటి అనుభవాలను, అనుభూతులను పొందుతున్నట్లుగా భ్రాంతి. స్థూల సూక్ష్మ కారణాలలో ఇక్కడ అక్కడనే ఉంది. స్థూలంలోనూ అలాగే ఉంటుంది, సూక్ష్మంలోనూ అలాగే ఉంటుంది, కారణంలోనూ అలాగే. కారణంలో ప్రియమోద ప్రమోదాలుగా ఉంటుంది, సూక్ష్మంలో మరింత విస్తృతమైనటువంటి ఇంద్రియ భావాలతో, విషయ పంచకంతో. స్థూలానికి వచ్చేటప్పటికి సాక్షాత్ అనుభవం పొందడానికి ప్రయత్నిస్తుంది. మానవ జీవితం అంతా చూస్తే ఈ 3 మాటలే, అంతకుమించి వేరే ఏమి లేదు. ప్రియమోద ప్రమోదాల యొక్క వ్యక్తీకరణయే మానవ జీవనం, వేరే లేదు. ఈ ప్రియమోద ప్రమోదాలకు కారణం 3 గుణాలు, అంతకుమించి వేరే ఏమి లేదు. గుణత్రయములు చేతనే సృష్టిత్రయములు. సృష్టి, స్థితి, లయం. లయం కూడా సృష్టిలో భాగం, స్థితి కూడా సృష్టిలో భాగం. ఈ సృష్టి స్థితి లయాలకు ఉపాదాన కారణం ఏమిటయ్యా అంటే అధ్యాత్మ, ఆత్మవస్తువే. పంచభూతాలుగా కనబడే ఈ సృష్టికి ఉపాదాన కారణం ఆత్మ. అంతేగాని ఇవి స్వయముగా పనిచేయడం, ఇవి స్వయముగా జడం. కర్మ స్వయముగా పనిచేయడం, కర్మ తజ్జడం.
కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఉపదేశ సారంలో ప్రాథమికమైన సూత్రమే ఇది, మొదటి సూత్రమే ఇది. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకొని కర్మచక్రాన్ని దాటాలి, బ్రహ్మీభూత స్థితిని అందుకోవాలి. అలా బ్రహ్మనిష్ఠుడై ఉన్నవాడికి దేశకాలములనే నియమం లేదు. శరీరి ఎప్పుడైతే తన మూలాన్ని తాను గుర్తిరిగే పనిలో బ్రహ్మనిష్ఠుడు పడ్డాడో, మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏదీ లేదనేటటువంటి అశరీర స్థితికి చేరు, అది కైవల్యం. ఇలా జాగ్రత్తగా, ఏమండి మీరు ఏ మార్గంలో ఉన్నారండి, ఏ సాంప్రదాయంలో ఉన్నారండి అంటే, ఉత్తమమైన మాట కైవల్యం, మోక్షం. అన్ని సాంప్రదాయాలు కలిసిపోతాయి అందులో, అన్ని మతాలు కలిసిపోతాయి, అన్ని సాధనలు కలిసిపోతాయి. గమ్యం అది నిజానికి సిద్ధ వస్తువు, అది సాధన గమ్యం కాదు. కానీ అధికారిత్వం సాధన సాధ్యం. కైవల్యం సిద్ధ వస్తువే అయి ఉన్నప్పటికీ గుర్తించగలిగే శక్తి లేదు, ఉండగలిగే శక్తి లేదు, నిర్ణయించగలిగే శక్తి లేదు. ఇవన్నీ సాధనల వలన వస్తాయి. అందువలన సాధన తప్పక చేయాలి, సాధన చతుష్టయ సంపదను తప్పక సంపాదించాలి, లక్షణత్రయంతో తప్పక విచారించాలి, నిర్ణయాన్ని పొందాలి, పొంది ఆ రీతిగా ఉండాలి. చదవండి. ఈ విధంగా జగత్తు పుట్టుక స్థితి లయములలోనూ ఉపాదానము అఖిలాధారము పరమేశ్వరమైన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములను పొందినది. పరమేశ్వరుడెవ్వరు అని అడిగితే ఇదే ఆన్సర్ అన్నమాట. ఈశ్వరుడెవ్వడు, పరమేశ్వరుడెవ్వడు అంటే ఈ 5 లక్షణాలు ఎవరి యందు ఘనీభూతమై ఉన్నాయో, ఏ స్థితి యందు ఘనీభూతమై ఉన్నాయో వాడే పరమేశ్వరుడు. చదవండి. ఈ లక్షణములు లేక జగత్తుకు జగద్రూపం లేదు. అతనే లేకపోతే, ఆధారమే మట్టే లేకపోతే కొండ ఎక్కడి నుంచి వచ్చింది? ఉపాదాన కారణమే లేకపోతే ఉపాధి అనే అవకాశం లేదు. కాబట్టి ఈశ్వరుడే సర్వులకు ఉపాదానం కాదు. అందుకని మానవులు కానీ సకల జీవరాశి కానీ అంతా కూడా ఈశ్వరమయమే అయి ఉన్నది. కావున నీవు ఆ దృష్టితో వ్యవహరించు. ఇప్పుడుతో కృష్ణానంద మఠం వారిది అయ్యిందండి. ఇప్పుడు సుందర చైతన్యానందుల వారిది చదువుతాను. అలాగే. ఇది సోర్స్ ఫైల్లో 37 అండి, పేజ్ 37. ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్యాంతి బుధానివ వారిణి. ముముక్షువు ప్రపంచంలో జీవించుచుండును. ఒకవైపు తాను మోక్షమునకై తీవ్ర ప్రయత్నము సాగించుచున్నాను, మరి ఒకవైపు తాను నివసిస్తున్న ప్రపంచము యొక్క ఆవిర్భావమును గూర్చి అన్వేషణ ఆలోచన మనస్సులో కదులుచునే ఉండును. ఏ ప్రపంచంలో ఆయన జీవిస్తున్నాడో, అది హిమాలయాలైనా కావచ్చు, ఆఫ్రికా అయినా కావచ్చు, లేదా మరో ఆస్ట్రేలియా కావచ్చు, లేదా అమెరికా కావచ్చు, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రపంచంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఆయా వాస్తవిక శారీరక అనుభూతులు, సృష్టి స్థితి లయాల గురించి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఏవేవో వింతలు ఉన్నాయని ప్రపంచం అంతా పరిగెడుతూ చూస్తూ ఉంటారు. కానీ ఈ ముముక్షువు అట్లా పరిగెట్టడు. ఆహా అద్భుతం అనేది ముముక్షువుకు లేదు, ఆశ్చర్యం అనేది ముముక్షువుకు లేదు. వావ్ అని వాళ్ళ ప్రపంచంలో ప్రతిదానిగా అంటున్నారు. ఈ వావ్ అనేటటువంటిది ముముక్షువుకి లేదు, ఆత్మనిష్ఠుడికి అసలే లేదు. ఎందుకని? ఉపాదాన కారణ స్థితిలో ఉన్నాడే కానీ ఉపాధి స్థితిలో లేదు. మట్టి స్థితిలో ఉన్నాడే కానీ కొండ స్థితిలో లేదు. సముద్రం స్థితిలో ఉన్నాడే కానీ అల స్థితిలో లేదు. కానీ చిన్నపిల్లవాడు, వాడు ఎప్పుడు కూడా దేనికోసం ఎదురు చూస్తాడంటే అద్భుత,
నవరసాలలో అద్భుతం అనే రసం కూడా ఉంటుంది. బీభత్స, భయానక, రౌద్ర, వీటితో పాటు శాంత, ఆనంద, సమరస ఇత్యాదులు చాలా ఉన్నాయి. నవరసాలను అది ఇంకా దాన్ని చాలా విభజన కూడా చేశారు. వీటన్నింటిలో అద్భుత రసం కూడా ఒకటి. అంటే ప్రహ్లాదుడు నృసింహ ఆవిర్భావం అప్పుడు క్షణకాలం ఈ అద్భుత రసాన్ని పొందాడు. నిజానికి అందులోంచి అలా వస్తాడు అనుకోలే. ఆయనకు తెలిసినటువంటి విష్ణుమూర్తి శాంతమూర్తి. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం, అది శివస్వరూపం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం, ఇది విష్ణు స్వరూపం. ఇలాగే చూచాడు ఆయన. తన అంతర్దర్శనంలో విష్ణుమూర్తిని అలాగే చూశాడు. అలా చూసిన ప్రహ్లాదుడికి బీభత్స భయానక దృష్టితో ప్రత్యేక కార్యక్రమం కోసం వచ్చినటువంటి నృసింహావతారం అద్భుత రసాన్ని గోచరింపజేసింది. తర్వాత ఆనందం కలిగింది. మరి ఇప్పుడు ఏకకాలంలో ఇవి కనపడ్డాయి కదా అవతారం కార్యక్రమంలో. అలాగే రామావతారంలో శివధనుర్భంగం గావించినప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రసానుభూతి కలిగింది. సంఘటన ఒకటే అయినప్పటికీ వారు స్వీకరించినటువంటి స్థాయి భేదాన్ని బట్టి రసానుభూతి కలిగింది. అలాగే మానవుడు ముముక్షువై ఉన్నప్పటికీ ఆయా ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి స్థితి లయాల యొక్క సందర్భోచితమైన జీవన ప్రమాణంలో విచారణ సాగుతుంది. దీనికి ఉపాదాన కారణం ఏమిటి, దీనికి నిమిత్త కారణం ఏమిటి, దీనికి సర్వకారణం ఏమిటి అని విచారణ చేస్తారు. ఈ విచారణ ద్వారా సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము అనేటటువంటి అధ్యాత్మ లక్షణాలని ఎవరైతే నిర్ణయంగా పొందుతారో వాడు ముముక్షు. చదవండి. తనకు నిర్విరామంగా అనుభవాలను అందించే ఈ ప్రపంచం ఎలా పుట్టినది, దీనికి ఆధారం ఏమిటి, దీని వయస్సు ఎంత, ఇది ఎప్పుడు నశించును, నశించినది తిరిగి జన్మించున్నా, ఇలాంటి ప్రశ్నలు అసంఖ్యాకముగా అంతఃకరణలో కదులుచుండును. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సాధన చేస్తున్నారు, కాస్త ఆధ్యాత్మికమైన జీవనం కలిగి ఉన్నారు అనగానే ప్రపంచం అంతా వాడి దగ్గరికి చేరి ప్రశ్నలు అడిగేవన్నీ ఇలాంటివి అడుగుతారు. అంతా భవిష్యత్తు గురించిన చర్చే. ఏమండి ఈ సమస్య ఎప్పటికి పోతుందంటారు, ఏమండి ఈ సృష్టి అంతా ఎప్పటికి లయమైపోతుందంటారు, ఏమండి మానవుడు ఎప్పటికి పరిణామం చెందుతాడంటారు, ఏమండి ఇవన్నీ అసలు ఎప్పటికైనా సాధ్యమవుతాయంటారండి. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారండి ఎవరైనా. ఈ సృష్టిలో ఎవరైనా ఇంటర్వ్యూలు చూస్తే ఇవే ఉంటాయి. సరే వాళ్ళు ఏదో ఆన్సర్ చెప్తారు, కానీ అసలు ఆలోచించవలసింది ఏమిటి? ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. అసలు నీకు ఈ గొడవంత ఎందుకైనా, నీకు ఈ ప్రపంచం కావాలి, నువ్వు ఈ ఆత్మ లక్షణాలతో కదా పని, స్వాత్మనిష్టతో కదా పని. వీటిని అప్రధానమని వదిలేయాలి, అంతేగాని వీటిలో చిక్కుకోకూడదు. జగత్తు నిన్ను ప్రశ్నిస్తుంది కదా అని దాని వెంబడ పడ్డామనుకో, నీ కూడా ఓ గుడి కడతారు, నీ కూడా ఓ స్వామీజీ అని, ఓ బాబా అని, లేదంటే నువ్వే దేవుడు అయి నీ పేరు మీద జగత్తులో వ్యాపారం చేస్తారు. అంతే తప్ప పెద్ద ప్రయోజనం ఏంటి. అందుకని ముముక్షువులు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనే సూచన, అన్యాపదేశ సూచన ఉందండి. జగద్భ్రాంతికి లోనయ్యేటటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ముముక్షు జాగరూకుడై ఉండాలి, స్వాత్మ లక్షణాలని గుర్తించాలి. చదవండి. ప్రపంచము కార్యరూపంలో గోచరించుచున్నందున దీని వెనుక ఒక కారణం ఉండాలి. కార్యము కారణము నుండి ఉత్పన్నమగును గనుక
జగత్తు దేని నుండి ఆవిర్భవించినది? ఒక కొలను దగ్గరికి వెళ్ళాడు. అందులో ఉదయ ప్రభాతానికల్లా ముడుచుకున్నటువంటి తామరలు వికసించాయి. ఆ వికసించడం చూశాడు. దేనివల్ల వికసించిన ఈ తామరలు అని ప్రశ్నించుకున్నాడు. మొదట ఏమనుకున్నాడు? అవి నీళ్ళలో ఉన్నాయి కాబట్టి, నీళ్లు ఆధారంగా ఉన్నాయి కాబట్టి, నీళ్లు దానికి అందుతూ ఉన్నాయి కాబట్టి అది వికసించింది అని కళ్ళకు కనబడిన సత్యాన్ని అనుకున్నాడు. ఇంతలో విచారణ చేశాడు. ఒక గంట ముందు సూర్యుడు పైకి రాకముందు, సూర్యోదయం కాకముందు అవే నీళ్ళల్లో ఉన్న తామరలు, కమలములు తుడుచుకుని ఉన్నాయి కదా, వికసించలేవు కదా. అంటే నీళ్లు ఆధారంగా ఉన్నా కూడా అవి వికసించలేదు కదా, కాబట్టి నీళ్ళు ఆధారం కాదు. రెండో విచారణ చేశాడు. ఈ తామరల చుట్టూతా చల్లటి గాలి వీస్తుంది. ఈ గాలి ప్రభావం వల్ల బహుశా వికసించి ఉండవచ్చు అనుకున్నాడు. కానీ ఇతపూర్వంలో కూడా గాలి ఉంది కదా, రాత్రిపూట కూడా, కానీ అప్పుడు వికసించి లేవు కదా, కాబట్టి గాలి ఆధారం కాదు. సరే, ఇంకేముంది? ఆ నీటి అడుగున నుండి బురదలో నుంచి కదా ఈ తామర కమలములు పుట్టినవి. ఆ బురదలో నుంచి శక్తి అందడం వలన ఇవి వికసించినాయి అనుకున్నాడు. అది అంతకుముందు కూడా ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు వికసించలేదు? జాగ్రత్తగా గమనిస్తే సూర్యోదయ ప్రభావం చేత మాత్రమే, ప్రకాశం చేత మాత్రమే కమలం వికసించింది అని విచారణ చేసి నిర్ణయించి, కమలాప్తుడు, కమలములకు మిత్రుడు ఎవరయ్యా అంటే సూర్యుడు. సూర్యోదయం అవగానే విచ్చుకున్నాయి. కొలనులో ఉన్న కమలములకు సూర్యప్రకాశం ఎలా తెలిసిందో అంత సహజంగా నీలో ఉన్న స్వాత్మ ప్రకాశాన్ని నీవు తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని బోధించడం కోసమే ప్రభాత కాలంలో కమలములతో అర్చన చేసే విధానాన్ని కర్మకాండలో ప్రవేశించారు. అందరు దేవతలకి కమలములతో అర్చన చేయవచ్చు. పైగా పదకమలములు, నేత్ర కమలములు, హృదయ కమలములు అన్ని కమలములే. చేతులు కమలములు, కపోలములు కమలములు. కమలములు పోల్చడానికి దేనికైనా మనకు వస్తాయి. ఎందుకని? అవి మృదువుగా ఉంటాయి, హార్దికముగా ఉంటాయి, హృద్యంగముగా ఉంటాయి. కమలములను చూసి సంతసించని వాడు ఎవడు ఉండడు. అవి సహజంగా వికసించిన కమలాన్ని చూడగానే నీలో ముఖం కూడా విప్పారుతుంది, ఆనంద లక్షణం కలుగుతుంది. ఆ ఆనంద లక్షణం స్వాత్మజ్ఞానంలో ఉన్న 5 లక్షణాలలో ఎప్పుడెప్పుడు ఆనందం కలిగినవండి. అయితే కారణరహిత ఆనందం అది. ఇదేమో కార్యసహిత ఆనందం, విషయమేమో కార్యసహిత ఆనందం. కానీ ఈ కార్యం నుంచి ఆ కారణ స్థితిని విచారణ చేయాలి. మొట్టమొదట అధ్యాత్మ విద్యలో, ఆత్మ విచారణలో పొందవలసినటువంటి జ్ఞానం కార్యకారణ విచారణ. ఉపాధికి ఉపాదాన కారణము ఏదో విచారణ చేసి తెలుసుకున్నప్పుడు మాత్రమే నీలో స్వరూప జ్ఞాన లక్షణం స్థిరపడుతుంది. ఇలా ఉపాదాన కారణాన్ని, సర్వకారణాన్ని, నిమిత్త కారణాన్ని విభజించి తెలుసుకోగలిగేటటువంటి సామర్థ్యం పొందడానికే జ్ఞానం అని పేరు. ఇది జ్ఞాన మార్గంలో ముఖ్యమైనటువంటి పద్ధతి. నీవు ఎక్కడ దాకా నిర్ణయానికి వచ్చావు? ఉపాదాన కారణమా, నిమిత్త కారణమా, సర్వకారణమా, అన్య కారణమా? ఇలా జాగ్రత్తగా కారణాత్ భిన్న జగత్, కారణము జగత్ అనే కార్యము, ఈ రెండింటిని విచారించాలి. ఇలా విచారించి జాగ్రత్తగా నీవు సత్య, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణాలను నిర్ణయించుకుని గుర్తించి స్థిరపడాలి. చదవ. తైత్తిరీయ ఉపనిషత్తులో వరుణుడు తన కుమారుడైన భృగువునకు ఈ విషయమై చక్కగా వివరించెను. వారుణి విద్య అంటారండి దీన్ని. వరుణుడు ఉపదేశించాడు కాబట్టి. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ
తద్బ్రహ్మేతి. తద్బ్రహ్మేతి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కదిలేదంతా, కనపడేదంతా, పరిణమించేదంతా, యతో ఇవాని భూతాని, 84 లక్షల జీవరాశులు, స్థావర జంగమాలు, కదిలేవి కదలనివి, పంచభూతాలు, మొత్తం సమస్తం తద్బ్రహ్మేతి. బ్రహ్మమనే ఒకే ఒక కారణమే జగత్తుగా భాషిస్తుంది. కార్యరూపంలో జగత్తుగా భాషిస్తుంది అంతే. సూర్యుడు చంద్రుడుగా భాషించినట్టు ఇది కూడా అంతే. చదవండి. దేని నుండి భూతములు ఆవిర్భవించునో, దేని యందు జీవించునో, చివరగా దేని యందు లయించునో, దానిని తెలుసుకొని యత్నించుము. ఏదైనా ఎవరైనా మానవుడి దగ్గరికి వెళ్ళిన ఆయన పంచభూతాలు నువ్వే తయారు చేసావా అని అడిగే ఉంటాడు. ఏం తయారు చేయడం ఏంటండి? పోనీ ఈ 84 లక్షల జీవరాశుల్ని నువ్వే సృష్టించావా? ఇది నేను సృష్టించడం ఏంటండి? తాను దానికి కారణం కాదని స్పష్టంగా చెప్తాను. మరి నీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ జగత్ అంతా నువ్వే సృష్టించావా అని అడిగే ఉంటాడు. నేను కాదండి. ఇలా పోనీ శరీరాన్ని సృష్టించింది నీవేనా అని అడిగాడు. తన స్వకారణమే తెలియదు. తన దేహాన్ని ఎందుకు ధరించాడనేటటువంటి కారణస్థితే తనకు తెలియదు. ఇది తనను తాను తెలుసుకోకపోవడం. కాబట్టి సర్వకారణమైనటువంటి ఈశ్వర స్థితిని తెలుసుకోవాలి, జగత్ కారణమైనటువంటి బ్రాహ్మీభూత స్థితిని తెలుసుకోవాలి, ఈ దేహాన్ని పొందడానికి కారణమైనటువంటి జీవస్థితిని తెలుసుకోవాలి. జీవ ఈశ్వర బ్రహ్మములు అనేటటువంటి దాంతా కూడా ఒకే బ్రహ్మం. తద్బ్రహ్మేతి. ఈ ఉపనిషద్ వాక్యాన్ని సాధకులందరూ చివరి దాకా గుర్తుపెట్టుకోవాలి. పరము పరాత్పరము నిర్ణయం అయ్యేదాకా గుర్తుపెట్టుకోవాలి. పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే వరకు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా చదువునైనా వాక్యం. దేని నుండి భూతములు ఆవిర్భవించినో, దేని యందు జీవించునో, చివరగా దేని యందు లయించునో, దానిని తెలుసుకొన యత్నించుము. అది ఏ బ్రహ్మం. అది ఏ బ్రహ్మం. తద్బ్రహ్మేతి. దీనిని మామూలుగా తెలుగులో చెప్తే సబ్కా మాలిక్ ఏకే. సద్గురు సార్వభౌములు షిరిడి సాయిబాబా వారి ఏకవాక్య ఉపదేశం సబ్కా మాలిక్ ఏకే. తద్బ్రహ్మేతి ఉపనిషద్ వాక్యం అండి. చాలా మంది భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. భాష ప్రధానం కాదు అక్కడ, ఏ భాషలో చెప్పారన్నది కాదు అక్కడ వచ్చింది. దాంట్లో చెప్పబడిన లక్షణం తద్బ్రహ్మేతి. సబ్కా మాలిక్ ఏక్ హై. ఆ బ్రాహ్మీభూత స్థితి ఎందుకు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికి జగత్ కారణము బ్రహ్మము. చదవండి. ఈ నిర్వచనము తటస్థ లక్షణ విధానమని గడిచిన శ్లోకము ద్వారా గ్రహించింది. తటస్థ లక్షణం ఇది గుర్తుపెట్టుకోవాలి. వ్యవహార కాలంలో తటస్థుడవై ఉండాలి. తటస్థుడవై ఉంటే నువ్వు అప్పుడు సాక్షిగా ఉంటావు అన్నమాట. ఏదో ఒక పక్షాన్ని, పూర్వపక్షాన్నో పరపక్షాన్నో స్వీకరించావనుకోండి, అప్పుడు నువ్వు తటస్థంగా ఉండలేవు. ద్వంద్వానుభవంలోకి చేరిపోతావు. ఏదో ఒక జగద్భావంలోకి చేరిపోతావు. ఏదో ఒక కార్యం చేత ప్రేరేపించబడతావు. ఏదో ఒక కర్మ ఫలం చేత ప్రభావితం. కాబట్టి పూర్వపరపక్షాలు రెండింటినీ విడనాడాలి విచారణ చేసేటప్పుడు. తటస్థ లక్షణంతో విచారణ చేయాలి. స్వరూప జ్ఞానం కావాలనుకున్నవాడు. ఐహిక పారమార్థిక లక్షణాల్లో ఉన్నవాడు పూర్వపరపక్షాలను స్వీకరిస్తారు. ఈ రెండింటినీ కాదని స్వరూప జ్ఞాన నిష్ఠకు కావాల్సినటువంటి వాళ్ళు తటస్థ లక్షణంతో ఎప్పుడూ నిర్ణయం ఒకటే రావాలి. తద్బ్రహ్మేతి. చదవండి. సృష్టి స్థితి లయాదులు బ్రహ్మము నుండి కదులుచున్నందున బ్రహ్మము ఆది కారణమై ఉన్నది. ఆది కారణం, మొదటి కారణం.
ఆద్యంతముల కంటే ముందుంది. సృష్టి యొక్క ఆద్యంతముల కంటే ముందుంది. అది సృష్టి స్థితి లయాల కంటే ముందుంది. మహాకారణం. ఆది కారణమైన చైతన్యము జ్ఞానస్వరూపమై ఉన్నది. చూడండి, బ్రహ్మం అన్నాడు, రెండవ మాటకు వచ్చేసేటప్పటికి చైతన్యం అనేసాడు, మూడవ మాటకు వచ్చేసేటప్పటికి ప్రకాశం అనేసాడు. అసలు ఈ సృష్టిలో ఎక్కడైనా సరే ప్రకాశం అంటూ ఉందంటే ఆ ప్రకాశం నేనే అన్నాడు పరమాత్మ విభూతి యోగంలో. ఏ ఏ విశేషంలో ఉన్నా సరే అదంతా నేనే అన్నాడు. విభూతి యోగం కూడా తద్బ్రహ్మేది అని నిరూపించేటటువంటి లక్షణం దిశగానే చెప్పబడింది. చదవండి. తనలోని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల ద్వారా సృష్టి క్రమమును నడుపుచున్నది. ఎవరు? బ్రహ్మము. మహాకారణంలో ఉన్నటువంటి ఆది కారణమైనటువంటి ఆదిశక్తి స్థితిలో మూడు శక్తులు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇవి వ్యక్త రూపాలు. ఆదిశక్తి అవ్యక్త రూపం. ఈ ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తులు మళ్ళీ అవ్యక్తం. దాని యొక్క వ్యక్త రూపం పంచభూతాలు. ఆ పంచభూతాలు మళ్ళీ అవ్యక్తం. దాని యొక్క వ్యక్త రూపం స్థావర జంగమాత్మకమైన సృష్టి. స్థావర జంగమాత్మకం మళ్ళీ అవ్యక్తం. దాని యొక్క వ్యక్త రూపం వ్యష్టి జీవము. వ్యష్టి జీవం మళ్ళీ అవ్యక్తం. ఒక కణంలో జరిగేటటువంటి ప్రక్రియని మానవుడు తెలుసుకోగలడు. కోట్లాది కణాలు మానవ శరీరంలో పుడుతూ పోతూ ఉన్నప్పటికీ వాటిని గుర్తించజాలడు. కాబట్టి మళ్ళీ అది అవ్యక్తం. ఏదైతే గుర్తించడానికి వీలు కాకుండా ఉందో అది అవ్యక్తం. గుర్తించబడుతూ ఉందో అది వ్యక్తం. ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తుల ద్వారా ఈ జగత్ మొత్తాన్ని కూడా మహాకారణ స్థితి నడుపుతూ ఉన్నది. చదవండి. సృష్టికర్త సృష్టికి నిమిత్త కారణమైనందున జ్ఞానస్వరూపమై ఉన్నాడు. అది సంగతి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిమిత్త కారణం ఎప్పుడు జ్ఞానం. వంట చేశారు, వంట చేయడానికి సంబంధించిన జ్ఞానం ఉంటేనే వంట చేయగలుగుతారు. ఏ కార్యం జరగాలన్నా కార్యానికి సంబంధించిన జ్ఞానం దానికంటే ముందు పని చేస్తేనే ఆ పని జరుగుతుంది. కాబట్టి జ్ఞానశక్తి ముందా, ఇచ్ఛాక్రియాశక్తుల ముందా అంటే జ్ఞానశక్తే ముందు. అంటే ఆది కారణంలో జ్ఞానం అనే కదలిక వచ్చిన తర్వాత, శక్తి అంటే కదలిక, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్. ఏ కదలిక అయినా సరే శక్తి. ఆ కదలికలు ఉడిగిపోతే, ఘనీభవిస్తే సత్తా. కాబట్టి ఆది కారణంలో సత్తా మాత్రంగా ఉంది, మహాకారణంలో సత్తా మాత్రంగా ఉంది, బ్రహ్మమునందు సత్తా మాత్రంగా ఉంది. అది జ్ఞానశక్తి యొక్క ప్రభావం చేత కదిలింది. జ్ఞానంగా ఆవిర్భవించి, ప్రకాశంగా ఆవిర్భవించి, ఆ జ్ఞాన ప్రకాశంలో నుంచి ఇచ్ఛాక్రియలు బయటకు వచ్చాయి. ఈ ఇచ్ఛాక్రియల ద్వారా సోమ, సూర్య, అగ్ని మండలముల ద్వారా మొత్తం సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి అంతా ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తుల యొక్క సమ్మేళనం. గాఢ నిద్రావస్థ ఎందున్నటువంటి మానవుడు, తన స్వస్థితి ఎందు విశ్రాంతి తీసుకుంటున్న మానవుడు జ్ఞానశక్తి చేత ప్రేరేపించబడ్డాడు. వెంటనే ఇచ్ఛాశక్తి పనిచేసి, సంకల్ప శక్తి పనిచేసి, సంస్కారాలు, వాసనలు నిద్రలేసి, తరువాత ఇంద్రియముల ద్వారా కార్యాచరణ ప్రణాళికలోకి దిగి వచ్చేసి ద్వంద్వములందు ప్రవర్తించింది, ద్వంద్వానుభవాన్ని పొందింది, అలసిపోయింది, మరలా విశ్రాంతి. రోజు మొత్తం నిత్య ప్రళయాన్ని లెక్కేస్తే ఇంతే. ఇది జీవుడు. దీన్ని కొద్దిగా వెనక్కి తిప్పి చూసామప్పుడు స్వరూప జ్ఞాన నిష్ఠుడై ఉన్నటువంటి వాడికి ఎలా జరుగుతుంది? వాడు సాధన ద్వారా, విచారణ ద్వారా, లక్షణత్రయం ద్వారా, ఆధ్యాత్మిక జీవనం ద్వారా ఎదిగాడు. ఎదిగినటువంటి వాడు ఏమయ్యాడు? ఇప్పుడు దేహానికి సంబంధించిన సంస్కారాలను రద్దుపరుచుకున్నాడు. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అనే వాసనాత్రయాన్ని క్షయింపజేసుకున్నాడు. మనసు స్టిల్గా కదలక ఉండగలిగేటటువంటి స్థాయిలో చైతన్యంలో లయమైపోయింది. ఈ స్థితి ఎందు విశ్రాంతి తీసుకున్నాడు. వీడి నిద్ర
అజ్ఞానపూర్వకమైన అవిద్యాపూర్వకమైన విషయపూర్వకమైన విషయానంద సహితమైనటువంటి ప్రియమోద ప్రమోదాలతో కూడిన జీవభావంతో ఉన్న నిద్రకి మధ్య సహస్ర జన్మల పర్యంతం తేడా. 1000 జన్మల టైం పడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. 1000 సార్లు మానవుడిగా పుట్టిపోవాలను అంత పరిణామం తేడా ఉంది. స్వరూప జ్ఞాన నిష్ఠకి దేహాత్మ భావంలో నిద్రపోయేవాడికి వీడి నిద్ర వాడి నిద్ర ఒక తీరుగా బాహ్యంలో కనపడ్డప్పటికీ అవి ఒక తీరుగా లేవు. జాగ్రత్తగా ఇలా అవస్థాత్రయంలో నటించేటటువంటి నటనంతా ముగ్గురున్నారా ఒకడున్నాడా ఇప్పుడు అంటే విష్ణుడు వేరే, తైజసుడు వేరే, ప్రాంగ్యుడు వేరే, ప్రత్యేగాత్మ వేరే అనే నలుగురున్నారా? 4 శరీరాలు ఉన్నాయా ఇప్పుడు అంటే ఒక శరీరమే ఉంది. నాటకాలు మాత్రమే వేరే. ఈ నాటకంలో కృష్ణుడి పాత్ర, ఆ నాటకంలో దుర్యోధనుడి పాత్ర, మరో నాటకంలో అర్జునుడి పాత్ర. వేసినంత మాత్రాన ఆ నటకుడు మారుగా ముగ్గురైపోయాడు అవలేదు కదా. అలాగే జాగ్రత్తావస్థలో విష్ణుడుగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. స్వప్నావస్థలో తైజసుడుగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. నిద్రావస్థలో ప్రాంగ్యుడుగా ఉన్నాడు, ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. ప్రత్యేగాత్మ సర్వసాక్షిగా ఉన్నాడు, నిమిత్త కారణంగా ఉన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేగాత్మ స్థితి ఎందుండుట నిమిత్త కారణం. ఉపాదాన కారణం చెప్పాడు. ఇప్పుడు రెండో కారణం నిమిత్త కారణం గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి. సృష్టికర్త సృష్టికి నిమిత్త కారణమైనందున జ్ఞానస్వరూపమై ఉన్నాడు. ఈ సృష్టి అంతా ఎవరిదండి అని అడిగారు. మనదేమిటండి? ఇందులో మనదేమి లేదు. మానవ జీవితంలో ప్రతివాడు చెప్పే గొప్ప సత్యం తాను వస్తువు ఏది తేలేదు, పోతూ ఏది పట్టుకుపోదు. మరి సృష్టి అంతా ఎవరిదండి? ఇట్ ఈస్ ఫర్ ది క్రియేటర్. క్రియేషన్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రియేటర్. మహత్తులు మహాకారణంలో స్థూల సూక్ష్మ కారణములు, సృష్టికి సంబంధించినటువంటి స్థూల సూక్ష్మ కారణములు అంశీభూతములు. అంటే అర్థం ఏమిటండి? మాకు అర్థమే చెప్పొచ్చు కదా. అంటే వ్యష్టికి ఎట్లా అయితే స్థూలము సూక్ష్మము కారణము ఉన్నాయో సృష్టికి కూడా స్థూలము సూక్ష్మము కారణము ఉన్నాయి. అవి మహాకారణములు అంశీభూతములు. మహాకారణము సృష్టికర్త, అది నిమిత్త కారణం. చదవండి. జ్ఞానస్వరూపుడై ఉన్నందున తాను సర్వవ్యాపి అయి ఉన్నాడు. సర్వవ్యాపి అయినందున ఏకమై అద్వయుడై ఉన్నాడు. ఈ లక్షణాన్ని బాగా గుర్తుపట్టమని చెప్తున్నాడు. ఎవడైతే నేను జ్ఞానస్వరూపుడు అనే నిర్ణయంలోకి వస్తాడో వాడే ఏకము అద్వయం అనేటటువంటి నిర్ణయాన్ని కూడా పొందగలడు. ఉదాహరణతో ఒక మానవుడు అనేక పనులు చేస్తే ఆ పనికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. జ్ఞాన స్థితిలో పని అంశీభూతమై ఉంది. వాడి జ్ఞానంలో అన్ని పనులు అంశీభూతమై ఉన్నాయి. వాడి స్వభావం కూడా అంశీభూతమే, వాడి ప్రవర్తన కూడా అంశీభూతమే, వాడి జనన మరణాలు కూడా జ్ఞానంలో అంశీభూతమే. అది లేకపోతే తల్లి గర్భంలో పెరగడం ఎవరు నేర్పారు? తల్లి గర్భంలో తన శరీరాన్ని తాను ఏర్పాటు చేసుకోవడం ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? అంతా అభ్యాసమేనండి బాబు, అంతా బిహేవియర్ ప్రాబ్లమేనండి బాబు అన్నారు. కాదయ్యా బాబు, అంతా బిహేవియర్ ప్రాబ్లం కాదు. వాడి సహజ జ్ఞానం వాడికి తల్లి గర్భంలోనే ఉంది. కాబట్టి మానవుడు స్వరూప జ్ఞాన నిష్ఠుడు తల్లి గర్భంలోనే. జ్ఞానపురుషుడు వాడు, జ్ఞానమే స్వరూపంగా ఉన్నవాడు. సిద్ధవస్తువు జ్ఞానం, అది ఏకం. పనిని బట్టో, ప్రాంతాన్ని బట్టో, పరిస్థితులను బట్టో జ్ఞానం మారదు. పనులు మారవచ్చు. ఎడారిలో చేసే పని ఎడారిలో చేయవచ్చు, మంచు ఎడారిలో చేసే పని మంచు ఎడారిలో చేయవచ్చు, సముద్ర గర్భంలో చేసే పని సముద్ర గర్భంలో చేయవచ్చు, భూమండలం మీద చేసే పని భూమండలంలో చేయవచ్చు, రాకెట్లో చేసే పని రాకెట్లో చేయవచ్చు. అయితే వస్తుభేదము, క్రియాభేదము, నటన భేదము కనపడితే కనపడవచ్చేమో కానీ జ్ఞానంలో భేదం లేదు. జ్ఞానం ఏకం, జ్ఞానం అద్వయం. చదవండి.
ఏకమైన బ్రహ్మలో సృష్టి జరుగుటకు వీలగున, ఒకవేళ సృష్టి జరిగినచో అది బ్రహ్మము కన్నా అన్యము కానేరదు. అంతే. జలచరములు జలము కంటే భిన్నం ఎలా కాదు. నీళ్ళలోనే జలచరాలన్నీ పుట్టినాయి. జలచరాల లోపల కూడా నీళ్లే ఉన్నాయి. వాటి పుట్టుకకు కారణమైనటువంటిది కూడా జలమే. కానీ జలచరముల యొక్క ఉనికి జలమునకు ఎట్లు తెలియదు అని మెహర్ బాబా చెప్పారు, అవతార మెహర్ బాబా. బ్రహ్మము సృష్టి గురించి చెప్పమంటే ఇదే ఉపమానం చెప్పారు. నాయన సముద్రం దగ్గరికి వెళ్ళావు, సముద్రంలో పడవ కంటే పెద్దదైనటువంటి, షిప్ కంటే పెద్దదైనటువంటి పెద్ద పెద్ద పర్వతాకారం ఉన్న జలచరాలు ఉన్నాయి. అణుస్వరూపమైన అమీబాలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ జలమాధారంగానే ఉన్నాయి, జలంలోనే పుట్టినాయి. వాడి సృష్టి స్థితి లయాలకు జలమే కారణభూతం. కానీ జలమునకు జలచరముల ఎరుక ఎట్లు లేదు, బ్రహ్మమునకు సృష్టి ఎరుక అట్లు లేదు. ఇది నిమిత్త కారణం. కనుక సృష్టి యొక్క మనుగడ సృష్టికర్తలోనే ఉన్నది. అంతేగా మరి ఈ ఉపమానం చూడగానే తెలుసుకోవాలా. జలము జలచరము, జలచరం అనేటటువంటి సృష్టి జలంలోనే ఉంది. కార్యము ఆవిర్భవించినప్పుడు అది కారణములోనే ఉండును. అంటే మట్టి సాగే లక్షణం, ఆ స్థితిస్థాపక లక్షణం లేదనుకోండి, అప్పుడు దాన్ని కొండగా మార్చగలమా? ఒక రాయి దగ్గరికి వెళ్ళి రాయిని కొండగా మార్చాలంటే మట్టి యొక్క పద్ధతిలో చేస్తే అవుతుంది? అది అవ్వదు కదా. రాయి లక్షణం వేరు, మట్టి లక్షణం వేరు. అలాగే కారణమైనటువంటి బ్రహ్మము ఇప్పుడు ఒక తీరుగానే ఉంది. ఆ కారణమనే బ్రహ్మములో ఈ సృష్టి అంతర్భూతమై ఉన్నది. బ్రహ్మము నిమిత్త కారణం. చదవండి. కుండ మట్టిలోను, వస్త్రము దారమునందును, ఉంగరము బంగారములోను ఉండునట్లు కారణమునందే కార్యము ఇమిడి ఉండునని వైశేషికులు నైయాయికులు అభిప్రాయమై ఉన్నది. వైశేషికులు నైయాయికులు అంటే న్యాయము అనేటటువంటి విచారణ, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం. షడ్దర్శనాలలో ఈ రెండు భాగం. తర్క, మీమాంస, న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య దర్శనములని 6 దర్శనాలు. ఈ 6 దర్శనాలలో న్యాయ వైశేషిక దర్శనాలు ఏం చెప్పినాయి అంటే, ఉంగరం బంగారం అనేటటువంటి వస్తువులో ఉంగరం ఉంది, అంతేగాని ఉంగరంలో బంగారం లేదు. మట్టి అనే వస్తువులో కొండ ఉంది, వ్యక్తమైంది, అప్పుడు కనపడింది. అంతేగాని కొండలో మట్టి లేదు. ఇలా ఏది ఆధారము, ఏది ఆధేయము? వస్త్రము దారము. దారములన్నీ ఓ పద్ధతిగా పెడితే వస్త్రం, వస్త్రంలో దారం ఉందా, దారంలో వస్త్రం ఉందా? ఇప్పుడు ఇలా విచారణ చేసినటువంటి వాళ్ళు ఈ షడ్ దర్శనాలన్నీ విచారణ మార్గాలే. కానీ చాలా జాగ్రత్తగా చేయకపోతే వీటంతా గజిబిజి గందరగోళం ఏదీ లేదు. ఒకరు చెప్పింది ఒకరు కాదంటూ ఉంటారు. ఒకరు ఇది ఎటువంటిదంటే యూనివర్సిటీలు అనమాట. ఒక యూనివర్సిటీ ఒక దర్శనాన్ని స్వీకరిస్తే ఒక యూనివర్సిటీ మరొక దర్శనం. వారి వారి పరిశోధనా ఫలాలను ప్రపంచానికి అందించారు. దర్శనాలు చాలా విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. దేనినైనా సరే ఈ మూడింటి పద్ధతిగా తెలుసుకో. ఒకటేంటి? ఉపాదాన కారణం. రెండేమిటి? నిమిత్త కారణం. మూడవది ఏమిటి? సర్వకారణం. ఇంకేమిటి? ఏది ప్రధానం, ఏది అప్రధానం, ఏది భాగత్యాగం చేయాలి, ఏది పట్టుకోవాలి, ఏది విడవాలి. మానవ జీవితంలో లక్షణత్రయానికి, కారణత్రయానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత. మహాకారణ స్థితిలో మేల్కొనాలి. ఆ మహత్ అన్నది 4వది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే మహా అన్న శబ్దం వాడబడితే మహాత్మా అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? అంటే 4వ స్థితిలో మేల్కొన్నవాడు. దేహాత్మ అన్నాం అనుకోండి, శరీరమే నేనుగా ఉన్నవాడు. పరమాత్మ అంటే పరమైనటువంటి స్థితిలో కలిగిన, ఎరుక కలిగినటువంటి వాడు. ఆత్మ అన్నా ఎరుక అన్నా ఒకటే. కైవల్య స్థితికి చేరాము, అక్కడ ఎరుక లేదు.
ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన. 8 శరీరాలు లేవు, 8 వ్యవహారాలు లేవు, 8 సాక్షులు లేరు, సాక్షి సాక్ష్యతీతం కూడా లేదు, జ్ఞానము జ్ఞానాతీతం కూడా లేదు, తుర్యం తుర్యాతీతం కూడా లేదు. అది పరాత్పర నిర్ణయం, పరబాహ్య నిర్ణయం, కైవల్య నిర్ణయం. కాబట్టి మానవ జీవితానికి లక్ష్యం అంతా కూడా జీవ జగత్తులలో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ విచారణ. నీకు ప్రాబ్లం నీ శరీరమా జగత్తా? రెండూ కాదు. ఒకటి ఉపాదాన కారణం, ఒకటేమో నిమిత్త కారణం, ఒకటేమో సర్వకారణం. వీటన్నిటికీ అవతల మహాకారణం. ఈ స్పష్టమైన నిర్ణయాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకోవాలి ఆత్మవిచారణలో. చదవండి. కనుక కార్యమైన జగత్తు కారణమైన బ్రహ్మము కన్నా అన్యము కానందున బ్రహ్మములో పుట్టి బ్రహ్మములో పెరిగి బ్రహ్మములో లయించుచున్నది. అంతే. ఈ సృష్టి వేరుగా ఉండే అవకాశం లేదు. వస్త్రము దారము కంటే భిన్నంగా ఉండే అవకాశం లేదు. వస్త్రము సృష్టి అంతా దారం వల్లనే అయ్యింది. వస్త్రము ఉండటం కూడా దారములతోనే ఉన్నది. రేపొద్దున ఈ వస్త్రాన్ని పట్టుకెళ్ళి ఏదైనా నిప్పులో పడేస్తే దగ్ధం అయితే ఆ దారం కూడా పోయి, ఆ దారంలోకే పోయి, దారంతో సహా పోయి. వస్త్రాలన్నీ దారాలన్నీ కూడా తీసేసాం. ఇప్పుడు వస్త్రం ఎక్కడ ఉంది? లేదు, కొట్టి దారాలే ఉన్నాయి. ఆ దారాలన్నింటినీ ఓ పద్ధతిగా కలిపాం, వస్త్రమై. వస్త్రంగా కొంతకాలం ఉంది, అప్పుడు కూడా దారాలే ఉంది. వస్త్రంగా లేదు, అప్పుడు కూడా దారాలే ఉంది. అన్ని పట్టుకెళ్ళి చివరికి కైవల్య స్థితిలో పూర్ణాహుతి చేసాం. చేస్తే ఏమైంది? అంతా లేకుండా 3 స్థాయి భేదాలు, 4వ స్థాయి కూడా చెప్తున్నాం. మొదటి స్థాయి ఏమిటి? దారం. ఆ దారం నుంచి వస్త్రం. వస్త్రం కొంతకాలం ఉంది. వస్త్రాన్ని మళ్ళీ ఏ దారానికి ఆ దారం తీసేసాం, అప్పుడు దారాలే ఉంది. దారాలు తీసుకెళ్ళి పూర్ణాహుతి చేసినా అదే పరిస్థితి, వస్త్రాన్ని పట్టుకెళ్ళి చేసినా అదే పరిస్థితి. ఏది చేసినా పరాత్పరంలో ఏమీ లేదు. ఈ నిమిత్త కారణము లేదు, ఆ సర్వకారణము లేదు, ఆ ఉపాదాన కారణము లేదు, ఆ మహాకారణము లేదు. ఎక్కడా? పరాత్పరంలో, పరబాహ్యంగా. ఇవన్నీ ఎరుక లేనిదైపోయి. అయితే ఎరుక ఈ 4 ముడిపడి. ఏమిటది? 1 నిమిత్త కారణం, 2 ఉపాదాన కారణం, 3 సర్వకారణం, 4 మహాకారణం. ఈ 4 అనేక కార్యములు అనేక స్థాయి భేదములలో జరుగుతూ ఉన్నట్లుగా తోచు. కార్యము కారణమునందు అంతర్భూతమై ఉన్నది. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడే కారణాన్ని దాటగలుగుతాడు. ఇంతకీ ఇంత విచారణ ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు ఆ కారణ స్థితిలో ఉండక్కర్లా, దాని నుంచి అధిగమించాలి అనేటటువంటి లక్ష్యాన్ని చెప్పడం కోసం ఇంత స్పష్టమైన విచారణను అందిస్తుంది. చదవండి. ఈ విషయము బ్రహ్మసూత్రములలో కూడా తెలియచేయబడినది. వెరీ ఇంపార్టెంట్. జన్మాద్యస్య యతః. అది సూత్రం అంటే అర్థం ఏమిటంటే, విశేషార్థమును కొలది అక్షరములలో ఒక మాలగా ఊచి చెప్తే అది సూత్రం. యోగ సూత్రాలు, బ్రహ్మ సూత్రాలు, ఇలా చాలా సూత్రాలు ఉన్నాయి. బోధాయన సూత్రాలు, సాంఖ్య సూత్రాలు, అన్ని వేదాంతం అంతా సూత్ర సముచ్చయం. ఈ సూత్ర సముచ్చయం అంతా బాగా పరిశోధించాలి అంటే ఒక జీవితకాలం పడుతుంది. జాగ్రత్తగా అందులో ఒక సూత్రాన్ని ఇక్కడ చెప్తున్నా. జన్మ. నాయన నువ్వు ఎక్కడ పుట్టావు? నువ్వు ఎక్కడ పుట్టావంటే బ్రహ్మమునందే పుట్టావు. ఎక్కడున్నావు? బ్రహ్మమునందే ఉన్నావు. నాయన ఎక్కడ లయమయ్యావు? బ్రహ్మమునందే లయమయ్యావు. ఉన్నదంతా బ్రహ్మమే. చదవండి. పుట్టుట పెరుగుట నశించుట ఎవనియందు జరుగుచున్నదో అదియే బ్రహ్మము అని బ్రహ్మసూత్ర నిర్ణయమై ఉన్నది. అది వెరీ ఇంపార్టెంట్. పొద్దున్న లేచావు, ఎక్కడ లేచావు? బ్రహ్మమునందే లేచావు. వ్యవహరించావు, ఎక్కడ వ్యవహరించావు? బ్రహ్మమునందే వ్యవహరించావు. పోయి విశ్రాంతి తీసుకున్నావు, ఎక్కడ తీసుకున్నావు? బ్రహ్మమునందే విశ్రాంతి.
ఎక్కడ పుట్టావు? బ్రహ్మమునందే పుట్టావు. ఎక్కడ జీవించావు? బ్రహ్మమునందే జీవించావు. ఎక్కడ పోయావు? బ్రహ్మమునందే పోయావు. ఒకే నిర్ణయం, ఏక నిర్ణయం. తద్ బ్రహ్మేతి, ఉన్నదంతా బ్రహ్మమే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.